నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోడు సాగుదారులు పండుగ చేసుకోవద్దా? పోడు సాగుదారులకు రైతు బంధు రుణమాఫీ ఎందుకు ఇవ్వరు? పోడు సాగు చేస్తున్న గిరిజనేతర పేదలకు హక్కు పత్రాలు ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారుల వేధింపు ఆపాలి. వలస ఆదివాసులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. బి వెంకట్, జాతీయ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం. వేలాది మందితో భారీ ర్యాలీ, కలెక్టరేట్ ముట్టడి. 18/7/2024 గురువారం రోజున పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనేతర పేదలందరికీ హక్కు పత్రాలు, రైతు బంధు రుణమాఫీ ఇవ్వాలని, వలస ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాడు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పోడు భూముల సాగుదారుల సమస్యల పరిష్కారం కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మత్స్య వెంకటేశ్వర్లు, యలమంచిలి వంశీ నాగేశ్వరరావుల అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రైతులను పండుగ చేసుకోవాలని చెప్పారు. మరి పోడు సాగుదారులకు పండుగ లేదా? వారేం పాపం చేశారని ప్రశ్నించారు. పోడు సాగుదారులకు రైతు బంధు రుణమాఫీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వలస ఆదివాసీలకు ఎస్టీ కులం సర్టిఫికెట్లు ఇవ్వాలని, హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 83,341 మంది 2,97,410 ఎకరాలలో సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేస్తే 21,578 దరఖాస్తులు పెండింగ్లో పెట్టారని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం పోడు సాగుదారులకు అన్యాయం చేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చారని, నేడు సాగులో ఉన్న గిరిజనేతర పేదలను ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయవద్దని, యంత్రాలు వాడవద్దని ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నారని తెలిపారు. గత అనేక సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూముల జోలికి రావద్దని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్యలు మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. పోరాడి పట్టాలు సాధించుకున్నామని, ఆ భూముల అభివృద్ధికి 3 ఫేజ్ విద్యుత్, సాగునీటి బోర్లు ఐటీడీఏ ద్వారా మంజూరు చేయాలని వారు కోరారు. జిల్లా 1 ఎకరం భూమి కూడా వదులుకోవద్దని వారు తెలిపారు. ధర్నా నిర్వహిస్తున్న ప్రజల వద్దకు జాయింట్ కలెక్టర్ వచ్చి వినతి పత్రం తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, నాయకులు దొడ్డ రవికుమార్, లిక్కి బాలరాజు, బూక్య రమేష్, నిమ్మల వెంకన్న, ముదిగొండ రాంబాబు, గడ్డం స్వామి, కొండపోయిన వెంకటేశ్వర్లు, వాంకుడోతు కూబల్, ఆలేటి కిరణ్, బత్తుల వెంకటేశ్వర్లు, కొమరం కాంతారావు, మత్స్య రామారావు, ఈసం నరసింహారావు, యాసన్ నరేష్, జంగిల వెంకటరత్నం, వినోద, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సాగులో ఉన్న ఆదివాసులు, ఇతర పేదలందరికీ పోడు భూము పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ కి వేలాది మంది భారీ వర్షంలో కూడా తరలివచ్చారు. ఈ రోజు రైతులకి రుణాలు రద్దు చేయటం శుభ పరిణామం, దీన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ అదే పద్ధతి, అదే సిస్టమ్ అంతా కూడా పోడు సాగుదారులకు వర్తింపజేయాలి. మరి ప్రధానమైన 4 డిమాండ్లు: తరతరాలుగా పోడు సాగు చేసుకుంటున్నటువంటి ఆదివాసులకి, ఇతర పేదలకు పట్టాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఒక్క కొత్తగూడెం జిల్లాలోనే 20,000 మందికి పైగా సాగుదారులు సాగులో ఉన్నారు. వారికి తక్షణం సాగు పట్టాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఎప్పటి నుంచో వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి, ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి 50 సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా జీవిస్తా ఉన్నారు. అలాంటి వారికి కులం సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. వాళ్ళ దేశ ద్రోహుల్లాగా పరిగణిస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయకరమైనది. ఎందుకనంటే
వారిని గుత్త కోయలు అంటున్నారు, లేదా వలస ఆదివాసులు అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో కూడా బోధన ప్రాంతంలో, నిజామాబాద్ ప్రాంతంలో సెటిలర్ క్యాంపులు అంటారు. మండ వెంకటేశ్వరరావు గారు ఉండేదాన్ని ఒక సెటిలర్ క్యాంపులు అంటారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉండేదాన్ని సెటిలర్ క్యాంపులు అంటారు. ఎందుకనంటే ఆంధ్ర ప్రాంతం నుంచి 70-80 సంవత్సరాల క్రితం వచ్చారు కాబట్టి ఆ పేరు అలా నిలబడిపోయింది. ఇక్కడ కూడా ఏమిటనంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి ఆ పేరు ఉంది. ఆ పేరుతో ఇవాళ వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా చాలా దుర్మార్గం చేస్తా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కానీ లేదా ఇండియా బ్లాక్ లో చెప్పింది ఏమిటి? ప్రతి పోడు సాగుదారికి పట్టాలు ఇస్తాము, అలాగనే మావోయిస్టు పేరుతో నిర్బంధాలు ఆపుతాము, అక్రమ కేసులు బనాయించము, ఓపా చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఇండైరెక్ట్ గా బీజేపీ ఇవాళ చేస్తున్న దాన్ని మీరు బలపరచడం కాదా? అందువల్ల తక్షణం మొత్తం భద్రాచలం ప్రాంతంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతంలో, రాష్ట్రంలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి నివాసం ఉంటున్నటువంటి కోయలందరూ కూడా ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ రైతు సహాయం అందుతా ఉంది. ఆ రైతు సహాయం ప్రతి పోడు భూమి సాగుదారుడికి గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో అభిప్రాయాలు తీసుకొని పట్టాలు గనక లేట్ అవుతా ఉంటే తక్షణం 2 లక్షల రూపాయల లోన్ ఏదైతే ఉందో దాన్ని వారిని వర్తింపజేయాలని, అలాగే ఈ భూములు డెవలప్ చేసుకోవటానికి ఆర్థిక సాయం చేయాలి, రైతు బంధు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి రాజ్యాంగం 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్లో గిరిజన హక్కులన్నీ ఉన్నాయి. బీజేపీ వాళ్ళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, గిరిజనులకు వ్యతిరేకంగా ఈ భూములన్నిటిని కూడా అదానీలకి, అంబానీలకి ఇవ్వటానికి గ్రీన్వే రోడ్లు పేరు పెట్టి మైనింగ్ అంతా దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని కేంద్రం ఇండియా బ్లాక్ అడ్డుకోవాలా? రేవంత్ రెడ్డి గారు తక్షణం జోక్యం చేసుకొని కేసులు ఎత్తేసి అందరికీ పట్టాలు ఇచ్చి వీరికి కూడా రైతు సాయం చేయాలని మా 3 సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాయి. వేలాది మంది గిరిజనులు తరలొచ్చారు, వారికి అభినందనలు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒకవైపున రైతులకు పండగలాగా, గిరిజనులకు నిరాశలాగా ఉంచొద్దు, అందరికీ పండగ జరపండి. గిరిజనులకు కూడా 18వ తారీఖు పండగ రోజు ఏదైతే రైతుకు సహాయం ఉందో ఆ పండగని గిరిజన భూములకి, పోడు భూములకు కూడా అందజేయాలని మేము కోరుతా ఉన్నాం.